పూర్వం ఎవరైనా ముఖం కడుక్కోవాలంటే ముఖంపై బాగా వాటర్ ని స్ప్లాష్ చేసుకునేవారు, అంతే ఫేస్ వాష్ అయిపోయేది. బట్ ఇప్పుడు మార్కెటింగ్ అనండి లేదా యాడ్స్ అనండి, వాటి వల్ల ఏదో ఒక ఫేస్ వాష్ యూజ్ చేయకపోతే ఆ పర్సన్ కి ఫేస్ వాష్ చేసుకున్నట్టుగానే అనిపించదు. నిజమే, ఈ మధ్య పొల్యూషన్ కూడా పెరిగింది, ఎక్కువ డర్ట్ ఎక్కువ అయిపోయింది. చాలా మంది ఫేస్ నుండి ఆయిల్ కూడా బాగా వస్తుంది. సో ఒక కంపెనీ ఉంది, దాని ఫేస్ వాష్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బెస్ట్ ఫేస్ వాష్. ఇక ఆ కంపెనీ పేరే నేచర్, అంటే ప్రకృతి. ఫ్రెండ్స్, నేచర్ మనకు ఎలాంటి ఫేస్ వాష్ ఇచ్చిందంటే వాటిని మనం యూజ్ చేసుకున్నట్లయితే ఫేస్ నుండి మురికితో పాటుగా స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ లేయర్ కూడా పోతుంది, మరియు ఎక్సెస్ ఆయిల్ కూడా క్లీన్ అయిపోతుంది. కానీ స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇంకా స్కిన్ రిపేర్ అవుతుంది. దాంతో ఫేస్ పై మచ్చలు మరకలు తగ్గుతాయి అండ్ గ్లో కూడా పెరుగుతుంది. ఇంకా గుర్తుంచుకోండి, ఈ సిచ్యువేషన్ లో ఫేస్ పై ఏం అప్లై చేస్తున్నారో తెలుస్తుంది. బట్ మార్కెట్ లో లభించే ఫేస్ వాషెస్ ముఖాన్ని క్లీన్ అయితే చేస్తాయి, కానీ వాటిల్లో ఉండే స్ట్రాంగ్ కెమికల్స్ స్కిన్ ని చంపేస్తూ ఉంటాయి. అదే ఈ నేచర్ ఫేస్ వాష్ మార్కెట్ లో లభించే వాటితో కంపారిజన్ లో మీకు హాఫ్ ప్రైస్ లో లభిస్తుంది. మేబీ ఇప్పుడు అది మీ ఇంట్లోనే ఉండొచ్చు. ఈ రోజు నేను మీతో ప్రకృతి ఖజానాల నుండి 4 ఫేస్ వాషెస్ ని షేర్ చేస్తాను. ఒకటి డ్రై స్కిన్ కి, ఒకటి ఆయిలీ స్కిన్ కి, మరియు ఇంకొకటి సెన్సిటివ్ స్కిన్ కి. బ్రో, కాంబినేషన్ స్కిన్ ని మర్చిపోలేదు. కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి ఫేస్ వాష్ యూజ్ చేసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. నేను స్వయంగా ఈ నేచర్ ఇచ్చిన ఫేస్ వాషెస్ ని యూజ్ చేస్తాను అండ్ నేను ఎంతో మందిపై ట్రై చేశాను. ఆల్మోస్ట్ అందరికీ ఇది నచ్చింది. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రకృతి ప్రసాదించిన మొదటి ఫేస్ వాష్ ముల్తానీ మిట్టి. ముల్తానీ మిట్టి ఫేస్ వాషా? ముల్తానీ మిట్టి నురగ కూడా రాదుగా, ఇక ఫేస్ ఎలా క్లీన్ అవుతుంది? మార్కెటింగ్ అనుకోండి లేదా యాడ్స్ అనుకోండి, బట్ ఈ మధ్య క్లీన్ అవ్వాలంటే ఎక్కువగా నురగ రావాల్సిందే. అది షాంపూ అయినా, ఫేస్ వాష్ అయినా, బట్టలు వాష్ చేసే డిటర్జెంట్ అయినా సరే. దీని వల్లే కంపెనీస్ లిటరలీ తమ ఫేస్ వాషెస్ లో స్ట్రాంగ్ డిటర్జెంట్స్ ని యాడ్ చేస్తున్నాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అంటే నురగ వచ్చిందంటే మురికిపోతుందని. కానీ మనం మర్చిపోతూ ఉంటాం, ఈ ఫేస్ వాషెస్ స్కిన్ కి అవసరమైన ఆయిల్స్ ని కూడా తీసేసి ఫేస్ ని బాగా రఫ్ గా డ్రై గా తయారు చేస్తాయని. ఇక మనం ఈ కంపెనీ యొక్క మాయిశ్చరైజర్ కొంటాం, దాంతో పోర్స్ క్లాగ్ అవుతాయి. ఇక వీళ్ళ యొక్క స్క్రబ్బే కొంటాం. ఈ చట్రం నుండి బయటకు రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి ఏం చేయాలి? ఫేస్ వాష్ చేసుకోవడం మానేయమంటావా? లేదు, ముందుగా గుర్తుంచుకోండి, స్కిన్ ని క్లీన్ చేసుకోవడం అవసరం, కానీ దానికోసం నురగ తయారు చేయడం అనవసరం. ముల్తానీ మిట్టిలో నురగలేదు, బట్ ఇది ఒక నేచురల్ క్లెన్జర్. ఈ మధ్య కంపెనీస్ ముల్తానీ మిట్టి పేరుతో ఫేస్ వాషెస్ ని మార్కెట్ చేస్తున్నాయి. మనమేమో ప్రకృతి ఇచ్చిన ఒరిజినల్ ని మర్చిపోయాం. ముల్తానీ మిట్టి ఒక మట్టి. ఫ్రెండ్స్, మట్టి యొక్క ప్రాపర్టీ ఏంటంటే స్కిన్ పోర్స్ లో ఇరుక్కుపోయిన డర్ట్ ని బయటకు తీయడం. ఖరీదైన స్పా సెంటర్స్ లో బాడీని పూర్తిగా డీటాక్స్ చేయడానికి మడ్ బాత్ ని చేయిస్తారు. ముల్తానీ మిట్టి స్కిన్ పై ఉండే ఎక్సెస్ ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే మీది ఆయిల్ స్కిన్ అయి ఉండి ఎక్సెస్ ఆయిల్ వల్ల మీకు పింపుల్స్ కూడా బాగా వస్తున్నట్లయితే ఆ కేసులో ముల్తానీ మిట్టి మీకు ది బెస్ట్ ఫేస్ వాష్. ఇంకొకటి, ముల్తానీ మిట్టి మీ స్కిన్ ని టైట్ చేస్తుంది, దాంతో ఫేస్ పై వచ్చే రింకిల్స్ వంటివి తగ్గుతాయి. మూడవది, ముల్తానీ మిట్టి నల్ల మచ్చలను తగ్గిస్తుంది. స్కిన్ పై నల్ల మచ్చలు అంటే శరీరంలో వేడి పెరిగిందని. ముల్తానీ మిట్టి చలువ చేస్తుంది, కాబట్టి ఇది స్కిన్ పై ఉండే ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. ముల్తానీ మిట్టి మీకు మార్కెట్ లో సాలిడ్ డ్రై ఫామ్ లోను దొరుకుతుంది మరియు పౌడర్ ఫామ్ లోను దొరుకుతుంది. బెటర్ ఏంటంటే మీరు రాయి ఫామ్ లో తెచ్చుకొని ఇంట్లోనే పగలగొట్టి పౌడర్ గా చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ పౌడర్ అంటే చాలా సార్లు కల్తీ గురించి భయమేస్తుంది. ముల్తానీ మిట్టి యొక్క పౌడర్ మీరు ఒక డబ్బాలో వేసుకొని బాత్రూమ్ లో పెట్టుకోండి. ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ముందుగా మీ ఫేస్ ని నార్మల్ వాటర్ తో తడి చేసుకోండి. ఇక ఈ పౌడర్ ని మీ చేతిలోకి ఈ విధంగా తీసుకొని మరొక చేత్తో ఇలా వాటర్ మిక్స్ చేసుకుని నార్మల్ ఫేస్ వాష్ లాగా సర్క్యులర్ మోషన్ లో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇక వాష్ చేసుకోండి. ముల్తానీ మిట్టి అప్లై చేసుకున్నాక అది ఆరడానికి కొద్దిసేపు అలా వదిలేయాలా లేక ఆన్ ద స్పాట్ వాష్ చేసుకోవాలా? నార్మల్ గా మనం ఫేస్ వాష్ చేసినప్పుడు డ్రై అవనివ్వంగా ఆన్ ద స్పాట్ వాష్ చేసుకుంటాంగా, సేమ్ అలాగే చేయాలి. ఒకవేళ డ్రై అవనిస్తే 10 నిమిషాలు అవుతుంది. మనం నేచురల్ ఫేస్ వాష్ ని కూడా ప్రాక్టికల్ గా ఉంచుకోవాలి. మీలో చాలా మంది ముల్తానీ మిట్టిని ఫేస్ వాష్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు వాళ్ళ కామెంట్స్ ని చదివి చూడండి. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఇక ఈ కమర్షియల్ ఫేస్ వాషెస్ ని కొనుక్కోవాలనే ప్రాబ్లమే ఉండదని. ఈ ముల్తానీ మిట్టి ఎంత చీపోగా రాయి ఫామ్
ఫామ్ లో అయితే 1 కిలో 40 రూపాయలకు లభిస్తుంది. మీకు పౌడర్ ఫామ్ లో హాఫ్ కిలో 60 రూపాయలకు లభిస్తుంది. మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి. నేను ముల్తానీ మిట్టి ట్రై చేశాను, బట్ నా స్కిన్ డ్రై, నాకైతే సెట్ అవ్వట్లేదు. అవును, ముల్తానీ మిట్టి యొక్క ప్రాపర్టీయే ఆయిల్ ని సోక్ చేసుకోవడం. అందుకే మీ స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉన్నట్లయితే మీరు ముల్తానీ మిట్టి ప్లేస్ లో ప్రకృతి యొక్క ఖజానాలోని మరొక ఫేస్ వాష్ ని యూజ్ చేసుకోండి. అదే శనగపిండి. శనగపప్పును పౌడర్ చేస్తే వచ్చేదాన్నే బేసన్ అంటాం. శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది, బి విటమిన్స్ ఉంటాయి, ఐరన్, మ్యాంగనీస్ మరియు మెగ్నీషియం ఉంటాయి. సో మనం వీటిని ఫేస్ పై అప్లై చేసుకున్నప్పుడు ఇవి స్కిన్ ని నరిష్ చేస్తాయి. శనగపిండి కొలాజన్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా స్ట్రాంగ్. దీని వల్లే స్కిన్ సాఫ్ట్ అవడం మొదలవుతుంది. ఫ్రెండ్స్, శనగపిండి ఒక మైల్డ్ స్క్రబ్ కూడా, ఎక్స్ఫోలియేటర్ కూడా. మనం శనగపిండిలో ఎప్పుడైతే కొద్దిగా వాటర్ ని మిక్స్ చేసి ఫేస్ పై రుద్దుతామో అప్పుడు స్కిన్ పోర్స్ లో దాక్కున్న మురికి బయటకు వస్తుంది. కానీ స్కిన్ యొక్క యూస్ఫుల్ ఆయిల్స్ ని రానివ్వదు. ఇందుచేతే ఇది అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. కానీ డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేను బేసన్ ట్రై చేశాను, కానీ దీని వల్ల స్కిన్ కొద్దిగా డ్రై అవుతుందిగా. చూడండి, మీరు బేసన్ ని వాటర్ లో మిక్స్ చేసి ఫేస్ పై 10-15 నిమిషాలు అప్లై చేసి ఉంచి వాటర్ తో కడిగినట్లయితే మేబీ అవ్వచ్చు స్కిన్ డ్రైగా. కానీ మనం ఇలా యూజ్ చేయకూడదు. మనం ఒక నార్మల్ ఫేస్ వాష్ లాగానే వాటర్ తో మిక్స్ చేసుకుని పూర్తి ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్ లో ఫేస్ ని క్లీన్ చేసుకుని వెంటనే వాష్ చేసుకోవాలి. దీని వల్ల మురికిపోతుంది కానీ స్కిన్ డ్రై అవ్వదు. నాకైతే బేసన్ యొక్క స్మెల్ నచ్చదు, స్పెషల్లీ సమ్మర్ లో మరీ దారుణంగా ఉంటుంది. ఒకవేళ మీకు బేసన్ యొక్క స్మెల్ నచ్చకపోతే ఆ కేసులో మీరు ప్రకృతి యొక్క ఖజానాలోని 3వ ఫేస్ వాష్ ని ట్రై చేయొచ్చు. అదే ఎర్ర కందిపప్పు యొక్క పౌడర్. పింక్ కలర్ లో ఉండే పప్పు లేదా మసూర్ దాల్ అంటాంగా, దాన్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి. అంతే, మీ మసూర్ దాల్ యొక్క పౌడర్ తయారవుతుంది. శనగపిండితో పోల్చుకుంటే ఎర్ర కందిపప్పు పౌడర్ తక్కువ డ్రైయింగ్ గా ఉంటుంది. ఇంకా దీనికి ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. ఇంకా దీని యొక్క స్కిన్ బెనిఫిట్స్ కోసం అయితే ఈ పప్పు చాలా మంచిది. ఈ రోజుల్లో మార్కెట్ లో స్కిన్ బ్రైట్నింగ్ ఫేస్ వాషెస్ చాలా పాపులర్. ఫ్రెండ్స్, ఈ ఎర్ర కందిపప్పు పౌడర్ నేచర్ యొక్క స్కిన్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్. అనాది కాలంగా తెల్లగా అవ్వడానికి ఎర్ర కందిపప్పు పౌడర్ యొక్క ప్యాక్ ను తయారు చేసుకుని అప్లై చేసుకునేవారు. నా ఉద్దేశంలో తెల్లగా అంటే ఒరిజినల్ స్కిన్ టోన్ ని తిరిగి పొందడం. ఎక్కువగా దుమ్ము, ధూళి మరియు ట్యానింగ్ వల్ల మన ఒరిజినల్ స్కిన్ టోన్ కనుమరుగైపోతుంది. మీరు మీ ఫేస్ కలర్ ని మీ థైస్ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ తో పోల్చండి, డిఫరెన్స్ ఉందిగా. ఈ డిఫరెన్స్ ని తగ్గించాలంటే ఎర్ర కందిపప్పును యూజ్ చేయండి. ఎర్ర కందిపప్పు పౌడర్ డ్రై స్కిన్ మరియు కాంబినేషన్ స్కిన్ టైప్స్ వాళ్లకు బెస్ట్. ఆయిల్ స్కిన్ వాళ్లకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బ్రో, నాది సెన్సిటివ్ స్కిన్, మార్కెట్ లోని ఫేస్ వాషెస్ వదిలే, నాకు ఈ బేసన్, పసుపు కూడా సూట్ అవ్వవు, మరి నేనేం యూజ్ చేయాలి? భయపడకు, మన ప్రకృతి దగ్గర చాలా ఉన్నాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయినట్లయితే పచ్చపెసర పప్పుని పౌడర్ చేసుకుని బాత్రూమ్ లో ఉంచుకోండి. దీన్నే ఫేస్ వాష్ లాగా యూజ్ చేసుకోండి. పచ్చపెసర్లు చలువ చేస్తాయి అండ్ అన్ని బాడీ టైప్స్ కి సూటబుల్ కూడా. ఇది వాత, పిత్త అన్ని దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ప్రోటీన్స్ తో నిండి ఉన్న ఈ పప్పులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిని తిని మీ స్కిన్ మునుపటి కంటే హెల్దీగా మారుతుంది. స్కిన్ న్యూట్రియంట్స్ ని తింటుందా? స్కిన్ పై ఏది అప్లై చేస్తే దాన్నే తింటుంది. మన స్కిన్ మనకు మరొక ముఖం లాంటిది. మీరు స్కిన్ పై క్రీమ్ ని అప్లై చేసినప్పుడు అది కొద్ది గంటల్లోనే స్కిన్ పై ఉండే చిన్న చిన్న రంధ్రాల గుండా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు స్కిన్ పై స్ట్రాంగ్ కెమికల్స్ కాదు, మైల్డ్, సేఫ్ అయినవే అప్లై చేయమని. ఇక మీరే చెప్పండి, ఈ శనగపిండి వంటి వాటికన్నా సేఫ్ మరేదైనా ఉందా? ఈ ఫేస్ వాషెస్ ని మనం బాడీ వాషెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చా? తప్పకుండా. నేను మీకు ఈ వీడియోలో చెప్పానుగా, డ్రై స్కిన్ ని రిపేర్ చేసుకోవడానికి నాకు ఒక ఆయుర్వేదిక్ వైద్యుడు ఏం సలహా ఇచ్చారంటే బాడీపై సోప్ కి బదులుగా ఉబ్తాన్ పెట్టుకోమని. అప్పటి నుండి నేను నా బాడీని శనగపిండి, పసుపు మరియు పెరుగుతోటి శుభ్రం చేసుకుంటున్నాను. 3-4 సంవత్సరాలు అయిపోయింది నేను ఎలాంటి సోప్ ని అప్లై చేయట్లేదు. మేబీ ఇది నా లైఫ్ లో బెస్ట్ స్కిన్ కేర్ డిసిషన్ అయి ఉండొచ్చు. మీరు కూడా మీ చాయిస్ మరియు స్కిన్ టైప్ ప్రకారం ముల్తానీ మిట్టి, బేసన్ లేదా ఎర్ర కందిపప్పు లేదా పెసరపప్పు పౌడర్ ని యాజ్ ఎ బాడీ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిల్లో ఏదో ఒకటి మీ స్కిన్ కి తప్పక సూట్ అవుతుంది. కానీ ఇదే పౌడర్ ని మీరు పెరుగుతో మిక్స్ చేసినట్లయితే ఫేస్ కి ఒక ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ తో పోలిస్తే చాలా చీప్ అండ్ బెస్ట్ ఫేస్ మాస్క్. వీటిని మీరు వారంలో 1-2 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక 15-20 నిమిషాలు అలా విడిచిపెట్టేయండి. ఇక ఇంటిమేట్ బాడీ పార్ట్స్ ఉంటాయిగా, వాటిని కూడా పౌడర్స్ తో క్లీన్ చేసుకోవచ్చా లేదా సెపరేట్ గా ఇంటిమేట్ వాషెస్ కొనుక్కోవాలా? వీటితోనే క్లీన్ చేసుకోవచ్చు అండ్ చేసుకోవాలి కూడా. ఇంటిమేట్ వాషెస్ పై మర్చిపోయి కూడా మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇన్ఫాక్ట్ గైనకాలజిస్టులు కూడా వద్దు అంటారు. ఈ కంపెనీస్ ని అంతగా నమ్మకండి. వీళ్ళు కావాలంటే బాడీలోని ప్రతి పార్ట్ కి ఒక్కో సెపరేట్ సోప్, సెపరేట్ క్రీమ్స్ ని అప్లై చేసుకోమని చెప్తారు. ఆన్లైన్ లో పౌడర్ ఫేస్ వాషెస్ లభిస్తున్నాయిగా, ఇక ఇంట్లో ఎందుకు చేసుకోవడం? మనం ఎక్కడ తయారు చేసుకుంటున్నాం? ఆల్రెడీ తయారు చేసిన ముల్తానీ మిట్టి, ఆల్రెడీ తయారు చేసిన శనగపిండి లభిస్తాయి. జస్ట్ డబ్బాలో నింపి బాత్రూమ్ లో పెట్టుకోవాలి అంతే. పెసరపప్పు మరియు ఎర్ర కందిపప్పును పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నో డౌట్ ఆన్లైన్ మార్కెట్ లో పౌడర్డ్ ఫేస్ వాషెస్
లభిస్తాయి. లైక్ హవింతా కంపెనీ యొక్క మసూర్ దాల్ పౌడర్ వస్తుంది. ఇది నిజానికి ఎర్రకందిపప్పు పౌడర్, బట్ 250 గ్రాములు 200 రూపాయలు పెట్టి కొనడం అవసరమా? దీనికన్నా బెటర్ ½ కిలో ఎర్రకందిపప్పు 75 రూపాయలకు లభిస్తుంది. దాన్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోండి. బిఎస్డి ఆర్గానిక్స్ యొక్క ఫేస్ వాష్ పౌడర్ కూడా లభిస్తుంది. 400 గ్రాములు 400 రూపాయలకు లభిస్తుంది. ఇందులో పెసరపిండి, శనగపిండి, వేప వంటి హర్బ్స్ యాడ్ చేశారు. కొనుక్కోవచ్చు. శనగపిండిలో 2-3 పదార్థాలు మనమే మిక్స్ చేసుకుని దానికంటే బెటర్ అండ్ చీప్ ప్రొడక్ట్ తయారు చేసుకోవచ్చుగా. ఎందుకు ఇంత ఖర్చు? ఇంకా ఆన్లైన్ లో తెప్పించుకునే తలపోటు ఎక్స్ట్రా. బ్రిల్లర్ కంపెనీ యొక్క పౌడర్డ్ ఫేస్ వాషెస్ బాగా పాపులర్ ఈ కేటగిరీలో. అది వాళ్ళ యొక్క రోజ్ పౌడర్ ఫేస్ వాష్ అయినా లేదా విటమిన్ సి ఫేస్ వాష్ అయినా ముందుగా ఇవి 100% ఫేస్ వాష్ పౌడర్స్ కానే కాదు. వీటిలో సర్ఫెక్టెంట్స్ అండ్ కెమికల్స్ యాడ్ చేస్తారు, ఎందుకంటే నురగ రావడానికి. ఇంకొకటి ప్రైస్ చూడండి, 15 గ్రాములు లభిస్తుంది 200 రూపాయలకు. ఒక వారంలో అయిపోతుంది. చాలా కాస్ట్లీ ప్రోడక్ట్. బట్ బ్రిల్లర్ ఫేస్ వాషెస్ లో ఒకటి బాగుంటుంది, అది వాళ్ళ బాటిల్. యాక్చువల్లీ ఈ బాటిల్ పై ఒక పెద్ద హోల్ ఉంటుంది. దీనివల్ల మీరు పూర్తి మూత తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫింగర్ తో ఇలా మూతను పైకెత్తి ఈ విధంగా ఈ ఫేస్ వాష్ పౌడర్ ని ఒక చేతిలో వేసుకోండి. మరొక చేత్తో వాటర్ వేసి మిక్స్ చేసుకుని ఫేస్ పై అప్లై చేసుకోవడమే. అందుకే బెస్ట్ ఏంటంటే ఇలాంటి బాటిల్ కొనుక్కొని మీ చాయిస్ ప్రకారం ముల్తానీ మిట్టి లేదా బేసన్ లేదా ఎర్రకందిపప్పు పౌడర్ ఏది కావాలంటే అది వేసుకుని ఉంచుకోండి. ఇక నేచురల్ ఫేస్ వాష్ పౌడర్ ని ఎంజాయ్ చేయండి. ఈ ఫేస్ వాష్ పౌడర్ ని అప్లై చేసుకున్నాక తప్పక మాయిశ్చరైజర్ వాడాలిగా. తప్పక వాడొచ్చు. చూడండి, ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరు ఈ పౌడర్స్ నే బాడీ వాష్ లాగా యూజ్ చేయడం మొదలు పెడితే మీరు బాడీ లోషన్ ని అంతగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఫేషియల్ స్కిన్ పలుచుగా ఉంటుంది, అక్కడ మాయిశ్చరైజ్ చేయాలి. మాయిశ్చరైజ్ చేయడానికి ఆయిల్స్ ని యూజ్ చేసుకోండి. క్రీమ్స్ లో ఉండేది కూడా ఆయిలే. ఇంకా క్రీమీగా టెక్స్చర్ రావడానికి అందులో కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ మరియు ఆల్మండ్ ఆయిల్ ఇవి బెస్ట్ మాయిశ్చరైజర్స్. త్వరగా రీక్యాప్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ యొక్క హెల్త్ డిపెండ్ అవుతుంది మీరు ఏం అప్లై చేస్తున్నారో. ముల్తానీ మిట్టి, శనగపిండి, ఎర్రకందిపప్పు పౌడర్, పెసరపప్పు పౌడర్స్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బెస్ట్ ఫేస్ వాషెస్. మీరు మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీటిని మీరు యాజ్ ఎ బాడీ వాష్ అండ్ ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఫేస్ వాష్ పౌడర్ లభిస్తాయి, బట్ అవి కాస్ట్లీ. మీరే శనగపిండిని కొనుక్కొని ఒక డబ్బాలో వేసుకొని బాత్రూమ్ లో ఉంచుకోండి. 120 రూపాయల్లో 1 కిలో ఫేస్ వాష్ రెడీ అవుతుంది. ఎప్పుడు ఫేస్ వాష్ చేయాలన్నా చాలా కొద్దిగా పౌడర్ ఒక చేతిలో తీసుకొని అందులో వేరే చేత్తో వాటర్ మిక్స్ చేసుకుని పూర్తి ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్ లో రుద్దుకొని వెంటనే నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫేస్ వాష్ బయట నుండి తన పని అది చేసుకుంటుంది, కానీ స్కిన్ లోపల నుండి మెరవడానికి బాడీకి మంచి న్యూట్రిషన్ అందించాలి. ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ ఫుడ్ తినండి, హాయిగా పడుకోండి, కపాల్భాతి చేయండి. దీంతో ఫేస్ నిగారిస్తుంది. ఈ 4 ఫేస్ వాష్ పౌడర్స్ మీ దగ్గరలోని కిరాణా షాప్ లో ఈజీగా లభిస్తాయి. ఇంకా మీ కన్వీనియన్స్ కోసం వీటి లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. My name is Vivek. I thank you so much for watching.